సింహాచలం దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని నరసింహనగర్ కొండవాలు ప్రాంతంలో సర్వే నంబర్ 275లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్ల స్థలంలో దేవస్థానానికి చెందిన భూములను పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో సొసైటీ పేరుతో భూములు పొందేందుకు చేసుకున్న అప్రూవల్స్ ను కోర్టు తిరస్కరించింది. 42 ఫ్లాట్ల కింద ఉన్న మొత్తం 7,320 గజాల్లోని స్థలం సింహాచలం దేవస్థానం ఆధీనంలోకి తీసుకువచ్చారు. దీని విలువ 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని దేవస్థానం ఈవో త్రినాథ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సింహాచలం భూములకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్మాణాలు ఫర్దర్గా జరగకుండా ఇప్పటికే దేవస్థానం సంసిద్ధమైంది. ముఖ్యంగా విశాఖలోని కొండవాళ్ళ చుట్టూ ఏదైతే సింహాచలం కొండ చుట్టూ ఆక్రమణలు గురవుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. సర్వే నెంబర్ 275లో ఇప్పటికే ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో దేవస్థానానికి సంబంధించిన వాటిలో బోర్డులు పాతి వాటిని సంరక్షించే పనిలో దేవస్థానం ఈవో త్రినాథ్ గారు నిమగ్నమై ఉన్నారు. సార్ అడిగి పరిశీలిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, దేవస్థానం భూములకు సంబంధించి ఎలాంటి స్టాండ్ ఉన్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఈ స్వామివారి దేవస్థానానికి చెందిన భూములు ఏదైతే ఉన్నాయో ఖాళీ స్థలాలు కానీ ఏదైనా ఒక గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు సర్వే నెంబర్ 275లో ఈ గణేష్ సేవా సంఘం ఏదైతే ఉందో అందులో 42 ప్లాట్లు వేకెంట్ ప్లేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు అది పొజిషన్ తీసుకోవడం జరుగుతుందండి. సుమారు గజం 1 lakh వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద 7,320 స్క్వేర్ యార్డ్స్ ఈ 42 ప్లాట్లు కవర్ అయ్యి ఉన్నాయండి. ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు అయితే జరిగిపోయాయి. వాటి విషయంలో ఏం చేయబోతున్నారు? మళ్ళీ తిరిగి సాధించేస్తున్నారు. నిర్మాణాలు దాని మీద గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుందండి. ఫర్దర్ డైరెక్షన్స్ ఏది వస్తే అది ఫాలో అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వేకెంట్ ప్లేస్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఫర్దర్గా దేవస్థానం భూముల ఆక్రమణ గురి కాకుండా ఎలాంటి విజిలెన్స్తో మీరున్నారండి? మాకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అనేది స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ని కూడా మాకు ప్రత్యేకంగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక 32 మంది కమ్యూనిటీ గార్డ్స్ ఎవ్రీడే ఈ ల్యాండ్స్ మీద విజిట్ చేయడం, ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టయితే ఇమీడియట్గా ఆక్రమణ తొలగించడం అనేది జరుగుతుందండి. సార్ రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా మీ మీద ఉన్నాయా ఈ భూముల స్వాధీనంలో కానీ బోర్డులు స్థాపించే విషయంలో? నేను వచ్చి పొజిషన్ తీసుకుంటున్నాను అంటే లేనట్టే కదండి. ఇంకా పంచగ్రామాల సమస్య సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ప్రత్యామ్నాయంగా స్థలం విషయంలో అది ఎంతవరకు కదలికొచ్చింది? అది కోర్టు పరిధిలో ఉందండి. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ ఏదైతే అది ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు సుమారు ఎంత విలువ కలిగిన స్థలాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు? 7,320 గజాలంటే మీకు 70 కోట్ల పైనే. ఇది ముఖ్యంగా దేవస్థానం భూముల పరిరక్షణ విషయంలో యంత్రాంగం కదిలింది. ముఖ్యంగా అటు రెవెన్యూ ఇటు దేవస్థానం సిబ్బంది స్థలాలను ఐడెంటిఫై చేసి దేవస్థానం సంబంధించిన భూములు అయితే అక్కడ బోర్డులను పాతే ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.